ప్రస్తుతం మనం ఉన్నది పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతూ వచ్చినాయి. అటు శశికళ శిబిరం బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్ వద్ద కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐడిఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని పూర్తిగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసినట్టు వాళ్ళు ప్రకటన చేసినారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వారిని రిక్వెస్ట్ కూడా చేసిండు, మీరందరూ ఇక్కడికి రావాలని చెప్పి అందరం కలిసి మన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అమ్మ ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా ఇక్కడ నుంచి ఆయన విజ్ఞప్తి చేసిండు. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలు మొత్తం చూస్తే కనుక పార్టీ నుంచి పన్నీర్ సెల్వాన్ని బహిష్కరించారు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా పన్నీర్ సెల్వం దగ్గరనే ఉన్నది. ప్రెసిడియం చైర్మన్, అదేవిధంగా కోశాధికారి, మరికొంతమంది నాయకులంతా కూడా పార్టీకిలో కీలకమైన నాయకులంతా కూడా పన్నీర్ సెల్వం దగ్గర ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులు కూడా ఈయన దగ్గరే ఉన్నారు పన్నీర్ సెల్వంతో సహా. కాబట్టి నిజంగానే మరి శశికళ బహిష్కరణ పనిచేస్తుందా లేదా అనే విషయం ఒకటైతే, రెండవది శశికళ ఉన్నది కాబట్టి ఆ వైపున ఎమ్మెల్యేలు అంతో కొంత ఇన్ని రోజుల పాటు ఆగిండ్రు కానీ మరి ముందు ఆగుతారా లేదా పళనిస్వామి నిజంగానే వారందరినీ ఆపగలడా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మరి శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత రేపటికల్లా ఆమెను ఇవాళ సాయంత్రం కల్లా లొంగిపోతే కనుక రేపటికల్లా ఆమెను కర్ణాటక తరలిస్తారు, అక్కడ ఆమెను ఆ జైలుకు తీసుకొని పోతారు. ఆ తర్వాత మరి ఈ మొత్తం నడవాల్సిన వ్యవహారం అంతా ఎవరు నడుపుతారని కూడా ఒక ప్రశ్నగా ఉంది. పళనిస్వామి అయితే 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కి పంపించారు ఆయన. మరి వీళ్ళను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎప్పుడు పిలుస్తారు ఏందన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇంకొక వైపున ఈ పన్నీర్ సెల్వానికి సంబంధించిన పాండ్యరాజన్ మరికొంతమంది గోల్డెన్ బీ రిసార్ట్కి బయలుదేరిండు. వాళ్ళతో మాట్లాడేందుకోసం వాళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే వీళ్ళు అక్కడ వెళ్ళిపోయి అంటే పన్నీర్ సెల్వం మీడియా ద్వారా విజ్ఞప్తి, ఆ తర్వాత నేరుగా వెళ్ళిపోయి కలుస్తున్నారు ఎమ్మెల్యేలను. కలిసిన తర్వాత అందరూ కలిసి మనం ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని కొనసాగిద్దాము, పన్నీర్ సెల్వానికి మద్దతునివ్వాలని చెప్పి వాళ్ళొక విజ్ఞాపన కూడా చేసే అవకాశం ఉంది. వీరే అక్కడికి వెళ్తున్నారు. అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మధుసూదన్ కానీ, పాండ్యరాజన్, సిహెచ్ పాండ్యన్ ఇట్లాంటి కొంత సీనియర్ మోస్ట్ లీడర్లందరూ కూడా అక్కడికి బయలుదేరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి వీళ్ళ మాటలు కరిగిపోయి వాళ్ళు వస్తారా, వచ్చిన విధంగా ఇక్కడ పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సానుకూలమైన వాతావరణం, సానుకూలమైన అవకాశం ఎంతమేరకు ఇస్తారో చూడాలి. మరి నిజంగానే పళనిస్వామి తనకున్న ఎమ్మెల్యేల మద్దతుతోని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారా, జరగబోయే పరిణామాలను తట్టుకుంటారా, దానికంటే కూడా పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ అంతా కూడా పన్నీర్ సెల్వం దగ్గర ఉంది. దాంతోపాటుగా పార్టీలో ఉన్న నిబంధనలన్నీ కూడా పన్నీర్ సెల్వం ఆర్గ్యుమెంట్కు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మరి పన్నీర్ సెల్వాన్ని కాదని వారు ఎట్లా వెళ్ళగలరు? పన్నీర్ సెల్వం మాట తీసేసి నిజంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరంటే కూడా అది కూడా $1000 ప్రశ్న. అది ఇన్ని పరిణామాలు మొత్తం మనం చూసుకున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్తే కనుక 1988-89లో సరిగ్గా ఇవాళ జరిగింది, ఆ వేళ కూడా జరిగింది. జానకి వర్సెస్ జయలలిత ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇవాళ పన్నీర్ సెల్వం దగ్గర ఎమ్మెల్యేలు ఎట్టయితే తక్కువ ఉన్నారో, ఎంత బలహీనంగా అయితే కనబడుతున్నాడో ఆ వేళ కూడా జయలలిత అంతే బలహీనంగా కనబడింది. ఆ తర్వాత జానకి ఎమ్మెల్యేలను లేదా ప్రభుత్వాన్ని నిర్వహించడంలో, ఎమ్మెల్యేలను పట్టుదారిపోకుండా పట్టుకోవడంలో ఆమె వైఫల్యం చెందింది. కాబట్టి అనివార్యంగా మళ్ళీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా ముఖ్య నాయకులంతా కూడా ఆ జయలలిత దగ్గరికి చేరుకున్నారు 1989లో. ఇవాళ కూడా అట్లాగే పన్నీర్ సెల్వం దగ్గర నాయకులు తక్కువ ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తక్కువ సంఖ్యలో కనబడుతున్నారు ఎమ్మెల్యేలు ప్రధానంగా. మరి ఇంత తక్కువ ఉన్న వాళ్ళు నిజంగానే మరి చరిత్ర పునరావృతం అయితే కనుక 1989లో జరిగిన పరిణామాలే కనుక రిపీట్ అయితే కనుక అది ఖచ్చితంగా పన్నీర్ సెల్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అక్కడ గోల్డెన్ బే రిసార్ట్లో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడి పరిణామాలు ఇవన్నీ చూసుకుంటే కనుక మనకు తమిళనాడు సెంట్రిక్గా జరుగుతున్న పరిణామాలు, అటువైపున గోల్డెన్ బే రిసార్ట్లో పొద్దున 10 గంటల నుంచి సమావేశం వరుసగా 2 గంటల పాటు జరిగింది సుదీర్ఘంగా. కొంతమంది పేర్లు ప్రతిపాదన తీసుకొని వచ్చిండ్రు. తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీని కానీ ప్రభుత్వాన్ని ఎవరు చూడాలనే పైన చర్చ జరిగింది. ఎంత చర్చ జరిగినప్పటికీ కూడా లీగల్గా తీసుకున్నప్పుడు నిజంగానే పార్టీ విషయంలో లేకపోతే కనుక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ ముఖ్య నేత. కానీ నిజంగానే పార్టీ వాళ్ళ పన్నీర్ సెల్వం దగ్గర ఉంది కాబట్టి పన్నీర్ సెల్వాన్ని చేయి దాటి వాళ్ళు పోగలరా అంటే పోయే అవకాశం లేదు. బహుశా రాజకీయాల్లో, తమిళ రాజకీయాల్లో, ఏఐడిఎంకే రాజకీయాలలో తలపండిన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోయి వాళ్ళకు నచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా రాజకీయంగా ఎక్కువ ఇంకా భవిష్యత్తు ఉన్న నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అర్థం చేసుకొని వేరే వాళ్లకు లాభం చేకూర్చకుండా, వేరే వాళ్లకు లబ్ధి చేకూర్చకుండా తమందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే విజ్ఞప్తిని పన్నీర్ సెల్వం ఇప్పటికే చేసి ఉన్నాడు. కాబట్టి మేబీ దానికి వాళ్ళు కొంత అనుకూలంగా, సానుకూలంగా ఉంటారనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. మరి పళనిస్వామి నిజంగా అంత బలమైన నాయకుడా? పళనిస్వామి పన్నీర్ సెల్వం ఇద్దరిలో పోల్చుకున్నప్పుడు పన్నీర్ సెల్వానికి కొంత బలం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈయన్నే 2 సార్లుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఇతనికి ప్రజల లోపల కూడా కొంత అభిమానం ఉంది ప్రజల లోపల. ఇవాళ పొద్దుగాలిచి మనం చూస్తున్నాం, వేలాది మంది ప్రజలు పన్నీర్ సెల్వం నివాసానికి వస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అటువైపున చూస్తే కనుక కేవలం ఎమ్మెల్యేలు, వారి మద్దతుదారులు మాత్రమే అక్కడ కనబడుతున్నారు.
చెన్నైలో కూడా మనం వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు శశికళ అండ్ పన్నీర్ సెల్వం ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నప్పుడు వాళ్ళు పన్నీర్ సెల్వానికే వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఆటో డ్రైవర్లు కనుక రకరకాల పనులు చేసుకునే వాళ్ళతో కూడా పన్నీర్ సెల్వానికే మద్దతు తెలుపుతున్నారు. అంటే ఇవాళ ఎంటైర్ ఎపిసోడ్ ఈ పరిణామాలు మొత్తం చూసుకున్నప్పుడు పన్నీర్ సెల్వానికి ఇప్పటివరకు అయితే కొంత అవకాశాలు కనబడుతున్నాయి. అయితే లీగల్గా తీసుకున్నప్పుడు మరి ఎమ్మెల్యేలు అంత అక్కడ ఉన్నారు కదా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అందులోకి వెళ్ళి ఏమైనా కొంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వస్తే కనుక అప్పుడు మళ్ళీ సమస్య తిరిగి మళ్ళీ మొదటికే వస్తుంది. కాబట్టి ఇట్లా ఎవరు ఇటు పన్నీర్ సెల్వానికి మద్దతు లేక, అటు పళనిస్వామికి మద్దతు లేక, అటు డిఎంకేకు మద్దతు లేక మళ్ళీ ఏమైనా రాష్ట్రపతి పాలన ఏమైనా వస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపైన గవర్నర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. మరి గవర్నర్ ఎప్పట్లో ఒక నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు లేఖ ఇచ్చారు కాబట్టి ఇవాళ సాయంత్రానికా లేకపోతే కనుక రేపటికా ఎప్పుడైనా విషయంలో ఇంకా మనకు రాజ్భవన్ నుంచి క్లారిటీ రాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు అయితే కనుక రెండు జరగడానికి స్కోప్ ఉంది. పార్టీ పరంగా పన్నీర్ సెల్వం బలంగా ఉన్నాడు కాబట్టి పన్నీర్ సెల్వం మాటనే చెల్లుబాటే అవకాశం ఉంది. రెండవది ఇప్పటికిప్పుడే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే కనుక లీగల్గా వచ్చే సమస్యలను పరిశీలించిన తర్వాత గవర్నర్ పళనిస్వామికి ఏమైనా అవకాశం ఇస్తాడా అది కూడా చూడాలి. లేకపోతే కనుక పళనిస్వామి దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యే ఇటువైపు వస్తే కనుక ఈ రెండు శిబిరాల మధ్య వైరం అట్లే ఉన్నట్లు అవుతుంది. ఈ రెండు శిబిరాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని ఏమైనా స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక దానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళెవరు కూడా మెజార్టీ లేని పక్షంలో ఆయన రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇన్ని అంశాలు మళ్ళీ తిరిగి అటు తిరిగి మళ్ళీ చౌరస్తకే వస్తున్నాయి. ఇవాళ కూడా ఇప్పటికిప్పుడు చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలు మళ్ళీ ఒకసారి చౌరస్తకే వచ్చినాయి. 1989 నాటి రాజకీయం నిజంగానే ఉన్నట్లుగా పునరావృతం అవుతుందనుకుంటే కనుక ఆ లెక్కన తీసుకున్నా సరే పన్నీర్ సెల్వానికి కొంత అవకాశం ఉంది. మరి నిజంగానే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవుతుందా లేదనేది ఇవాళ సాయంత్రానికి అలా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలతో ఇక్కడి వాళ్ళు పన్నీర్ సెల్వం శిబిరానికి సంబంధించిన వాళ్ళు చర్చలు సంప్రదింపులు చేస్తున్నారు. కాబట్టి లేకపోతే కనుక వాళ్ళు పట్టుబీడి మెట్టు దిగి కిందికి వస్తే కనుక పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అయితే ఇవాళ సాయంత్రానికో రేపటికో ఈ విషయంలో మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెహానా ఇప్పుడు ఇందాక మనం అనుకున్న అన్ని ఆప్షన్లు తీసుకున్నప్పుడు దీంట్లో రాష్ట్రపతి పాలన కానీ ఇటు అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ ఇద్దరి మధ్య స్టాలిన్ రావడం కానీ ఎవరు రాకుంటే కనుక చివరిగా అంతిమ నిర్ణయం గవర్నర్దే ఉంటుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేట్లు పరిస్థితి మనకు కనబడుతున్నది. రెహానా.